నెంబర్ 2 డీటెయిల్ వచ్చేపాటికి మిల్లర్స్ ప్లానెట్ మీద ఒక పెద్ద అల వల్ల డాక్టర్ బ్రాండ్ స్పేస్ షిప్ అనేది అలకల్లోలం అయినప్పుడు అక్కడ కేస్ అని ఒక రోబోట్ ఉంటుంది. ఆ రోబోట్ తనని అదిమి పట్టుకుంటుంది ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా. అది చాలా షాకింగ్ విషయం. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే పెద్ద సునామీ లాంటిది డాక్టర్ బ్రాండ్ మీదకి వస్తున్నప్పుడు ఆ కేస్ అనే రోబోట్ ఐడియల్ గా నుంచుంటది. బాయిల్ అనే ఇంకొక సైంటిస్ట్ తనని కమాండ్ చేసేంత వరకు ఆ రోబోట్ తన చేతిలో ఉన్న వస్తువులన్నీ వదిలేసి డాక్టర్ బ్రాండ్ ని కాపాడుతుంది. కానీ ఆర్డర్ ఇవ్వక ముందే చేసుంటే ఇంకా బాగుండేది. తను అలా ఎందుకు సేవ్ చేయలేదు అంటే రోబోట్స్ అలాగా ప్రోగ్రామ్ చేయబడలేదు కాబట్టి. ఎందుకంటే రోబోట్స్ కి ఫియర్ ఆఫ్ డెత్ అంటే ఏంటో తెలియదు కాబట్టి, చావు భయం రోబోట్స్ కి ఉండదు కాబట్టి. డాక్టర్ మ్యాన్ తర్వాత కూపర్ కి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Why we couldn't just send machines on these missions, don't you, Cooper? A machine doesn't improvise well because you can't program a fear of death. కానీ ఎప్పుడైతే డోయల్ కమాండ్ చేస్తాడో గో అండ్ గెట్ హర్ అని, రోబోట్ కి తెలీదు ఆ అమ్మాయి చనిపోతుందని, లేకపోతే ఆ అమ్మాయి అలా వచ్చి కొట్టేస్తుంది. ఆ ప్రాణభయం దానికి అప్పటికే ఉండదు. అదేంటంటే కమాండ్ ఇచ్చారు, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, అంతవరకే ఆలోచిస్తుంది. అయితే మరి ఇందాక చెప్పినట్టు కేస్ మీద అలా వచ్చి పడినప్పుడు ఆ షిప్ మీద తనని ఎందుకు కాపాడినట్టు? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ కేస్ ఇంకా ఆ బోయల్ కమాండ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అలా పనిచేస్తుంది కాబట్టే తను కూపర్ సేఫ్టీని ఎంత మాత్రం పట్టించుకోలేదు. తను ఓన్లీ డాక్టర్ బ్రాండ్ యొక్క సేఫ్టీని మాత్రమే పట్టించుకుంది. ఈ సీన్ జరిగేటప్పటికి డాక్టర్ బాయిల్ చనిపోయి ఉంటాడు. తను చనిపోయాక కూడా తన కమాండ్ ని పాటిస్తూ తను డాక్టర్ బ్రాండ్ మాత్రమే కాపాడింది.